దేశంలోనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఒక ప్రైవేటు సంస్థ రూపొందించిన మొట్టమొదటి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగాత్మక పరీక్షకు సర్వం సిద్ధమైంది. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రాకెట్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మొదటి ప్రయోగ వేదిక నుంచి ఇవాళ ఉదయం 11:30కు నింగిలోకి దూసుకు వెళ్లనుంది. మిషన్ ఆగమన్ పేరిట జరుగుతున్న ఈ ప్రయోగంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రధాని మోదీ స్వయంగా తన చేతి రాతతో వందే మాతరం అని రాసి పంపిన ప్రత్యేక పోస్ట్ కార్డును ఈ రాకెట్ అంతరిక్షంలోకి తీసుకువెళ్లనుంది. దీనితో పాటు మాజీ ఇస్రో చైర్మన్లు, భారతీయ వ్యోమగాములు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు ఈ మిషన్ సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ పంపిన డజన్ల కొద్దీ చేతిరాత పోస్టు కార్డులు కూడా రాకెట్లోని ప్రత్యేక పేలోడ్ బాక్సులో భద్రపరిచారు. అంతరిక్ష రంగంలో దేశ అభివృద్ధికి దోహదపడిన మహనీయులను గౌరవించడమే దీని ముఖ్య ఉద్దేశమని స్కైరూట్ ఏరోస్పేస్ తెలిపింది. ఈ ప్రయోగంలో సాంకేతికతతో పాటు అద్భుతమైన కళాఖండాలు కూడా రోదసిలోకి అడుగు పెడుతున్నాయి. ప్రఖ్యాత సూక్ష్మ కళాకారుడు అజయ్ కుమార్ మట్టేవాడ 18 క్యారెట్ల బంగారంతో రూపొందించిన ఒక చిన్న రాకెట్ ప్రతిరూపాన్ని కూడా ఈ పేలోడ్లో పంపుతున్నారు. బియ్యం గింజ కంటే చిన్నగా ఉండే ఈ చిన్ని బంగారు రాకెట్పై భారతదేశ కీర్తి కిరీటాలైన సర్ సివి రామన్, విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాంల సూక్ష్మ రూపాలను ఆయన చెక్కారు. వీటితో పాటు కాస్మోస్ డైమండ్ సంస్థ రూపొందించిన కాస్మిక్ బ్లూమ్ అనే అద్భుతమైన ఆర్ట్ వర్క్ కూడా అంతరిక్షంలోకి ప్రయాణించనుంది.